స్మాల్ క్యాట్ ఆడుకుంటూ పైకి వెళ్ళిపోయింది. దిగటానికి అస్సలు రాలేదు. చూసారు కదా, వైర్ అందించాము. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఇది కిట్టెన్ 1 month ఓల్డ్. చాలా చిన్నది. పైకి ఎక్కేసింది. దిగటానికి అస్సలు రావట్లేదు. ఎంత ట్రై చేస్తూనే ఉన్నాం మేము. పలకని కూడా పలకలేదు. ఫస్ట్ అయితే బాగా అరిసింది. ఇట్లా చూస్తూనే ఉండిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత క్యూట్ ఉందో. వైర్ లాంటిది ఇచ్చాము. ఇయర్ ఫోన్స్ అంటే తనకి చాలా ఇష్టము ఈ కిట్టెన్కి. దాన్ని పట్టుకొని వస్తుందని, కానీ అయినా కానీ రాలేదు. చూసారు కదా, అట్లా చూస్తూ ఉండిపోయింది. చివరికి అది తీసుకొని నేను కొరుకుతుంది, కానీ కిందకి అస్సలు రావాలని అనుకోవట్లేదు. చాలా భయపడిపోయింది. మాకేమైనా తెలియలేదు ఎట్లా తీసుకురావాలో అని. చాలా ట్రై చేస్తూ ఉన్నాము అన్ని విధాలా. చూస్తూ ఉంది కానీ రావట్లేదు కిందకి పిలుస్తుంటే. నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కామెంట్స్లో కూడా కమెంట్ చేయండి, మీరైనా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అయ్యారా అని. ఇది 1 month ఉంటుంది ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ ఉండదు ఈ క్యాట్కి. చిన్నది. వాళ్ళ తల్లి మా దగ్గరికి వదిలేసి వెళ్ళిపోయింది చూసుకోమని. అప్పటి నుంచి మేమే చూసుకుంటున్నాము. సరే కదా, అట్లా చూస్తూనే ఉంది క్యూట్గా. నేను చాలా వీడియోస్ క్యాట్ ఫుడ్ది కూడా ఈ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. హెల్తీగా ఎట్లా ఉండాలి, ఫుడ్ ఎట్లా తయారు చేయాలో అని క్యాట్ కోసం. చూసారు కదా, పైకి ఎక్కి అట్నుంచి వస్తుంది. అటు ఇటు తిరుగుతుంది కానీ మా దగ్గరికి రావట్లేదు. జారి పడిపోతుందని భయం వేసింది మాకు చాలా. ఎప్పుడైనా క్యాట్ చిన్నగా ఉంటాయి కదా, పైకి ఎక్కి చెట్టు కానీ ఇట్లా ఎక్కి రాలేవు. అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే దాని కాళ్ళు కానీ చేయి కానీ ఇరుగుతుంది. లైఫ్ మొత్తం అట్లానే ఉంటుంది. చివరికి ఇట్లా పిలిస్తే ఇట్లా తీద్దాం అనుకున్నాము. ఎట్లా కూడా తీసాము. తీస్తే మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, రాలేదు. చివరికి క్యాట్ డ్రై ఫుడ్ ఉంటుంది కదా, బిస్కెట్స్, అది వేసి పిలిచాము. అరుస్తుంది కానీ పెద్ద పెద్దగా అస్సలు రావట్లేదు. కనీసం ఫుడ్ చూసి వస్తుందేమని అనుకొని ఫుడ్ వేసాము. చివరికి 1 hour వరకు ట్రై చేసాము దాన్ని పిలిచి ఎట్లా కూడా తీద్దామని. చివరికి ఫుడ్ వేసాం ఫ్రెండ్స్, ఇప్పుడైనా వస్తుందేమోనని. తింటూ ఉంది ఫుడ్. చాలాసేపు అయింది కదా, బాగా ఆకలేసింది తనకి. పైన ఉంది కదా గంట సేపు నుంచి. తింటున్నప్పుడు తీసుకుందాం అనుకున్నాం, లాగేసి తీసుకొద్దాం అనుకున్నాం కిందకి. అట్లా తింటుంది. చివరికి లాగాం ఫ్రెండ్స్ ఎట్లా కొట్ట. ఇంకా ఫుడ్ ఉందేమని చూసుకుంటుంది. ఇటువైపు వచ్చినప్పుడు మేము మెల్లగా దాన్ని దించాము. కిందకి దిగాలంటే భయం వేసింది తనకి. చూసారు కదా ఎంత క్యూట్ ఉందో. 1 month కిట్టన్కి. పెద్దగా అరిసింది హెల్ప్ చేయమని. ఇప్పుడు వాటికి హ్యాపీగా ఉంది. వాళ్ళ తల్లి దగ్గర వదిలిపెట్టేస్తున్నాం. వాళ్ళ తల్లి కూడా చూసి చాలా హ్యాపీ అయింది. ఎంతసేపటికి తల్లికి కూడా అర్థం కాలే ఎట్లా తీయాలో అని. సరే, ప్రేమ చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.